శ్రీ మహాగణాధిపతయే నమః 2024 సంవత్సరం జూన్ 5-6 తారీఖుల్లో ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. దీని తాలూకు ప్రభావం దేశాల మీద, దేశాధ్యక్షుల మీద ఎలా ఉంటుంది, 2024 సంవత్సరంలో జరిగేటువంటి సంఘటనలు ఏమిటి, ఇటువంటి అనేక అంశాల గురించి గతంలో ఒక వీడియోలో తెలియజేశాం. అది మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో ఉంది, ఒకసారి పరిశీలించండి. అట్లాగే ఒక 3 రాశులకి అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పాం. వాటిలో కర్కాటకం, వృశ్చికం, మకరం, ఈ 3 రాశులకి అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి. ఒక 6 రాశులకి మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి. ఈ 6 రాశుల వాళ్ళకి ఏ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చివరిలో ఏ రకమైన పరిహారాలు ఇటువంటి పరిస్థితుల్లో చేసుకునేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు, అలాగే ఎవరు ఆ పరిహారాలు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, చేసుకుంటే వచ్చేటువంటి మంచి ఫలితాలేంటి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 2024 సంవత్సరం జూన్ 5-6 తారీఖులు ఏర్పడుతున్న ఈ పంచగ్రహ కూటమికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏమిటంటే, మొట్టమొదట ఇది అమావాస్య రోజు ఏర్పడుతోంది, గురు శుక్ర మోఢ్య దినాల్లో ఏర్పడుతోంది. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో ఏర్పడుతోంది. ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు, అలాగే కుజుడు, మంత్రి శని, వీళ్ళిద్దరికీ పరస్పర బద్ధ వైరం ఉంటుంది. అట్లాగే ఇవన్నీ కాంబినేషన్స్ రీత్యా ఈ పంచగ్రహ కూటం అనేటువంటిది ఇలా నేను చెప్పబోయేటువంటి ఈ 6 రాశుల వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తుంది. ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి కానీ ఇట్లా గ్రహ కూటములు ఏర్పడినప్పుడు ప్రకృతిలో కొన్ని ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి. అది కొంత శుభసూచకం కాదు, కానీ కామన్ మ్యాన్ మీద అంత ప్రభావం ఉండదు, కొంత అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుంది అనేటువంటి శాస్త్రం ఏం చెప్తోంది, శాస్త్ర ప్రకారం దీన్ని ఎంతవరకు మనం తీసుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు ఏర్పడితే వాటి నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. అది కూడా ఇక్కడ పంచగ్రహ కూటమితో పాటుగా నేను చెప్పిన గురు శుక్ర మోఢ్యాలు ఇవన్నీ ఎడిషనల్గా కలవడం వల్ల దీని ప్రభావం మరింత పెరుగుతుంది. సాధారణమైనటువంటి పంచగ్రహ కూటములకి ఈ ప్రాబ్లం ఉండదు. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. అది కూడా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బుధ, గురు, శుక్రులన్నీ చంద్రుడితో సహా శుభగ్రహాలే, కానీ అస్తంగత్వ దోషం పట్టాయి. అంటే రవితో కలిసిన గ్రహాలన్నీ కూడా మాడి మసైపోతాయి. వాటి యొక్క ప్రభావం అనేటువంటిది శూన్యమైపోతుంటుంది. దానివల్ల మరిన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరికి అనేది చూద్దాం. మొట్టమొదట ఈ గ్రహ కూటమి ఏర్పడే ముందు సుమారు 3-4 నెలల నుంచి ఏర్పడిన ఈ జూన్ 5-6 తారీఖుల తర్వాత సుమారుగా 3 నుంచి 6 నెలల వరకు ఈ గ్రహ కూటమి యొక్క ప్రభావం మంచి కానీ చెడు కానీ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. అంటే ఎప్పుడు ఏర్పడుతుందో కూడా తెలుసుకోవాలి, ఏ సమయంలో దీని యొక్క ప్రభావం ఉంటుందనేది కూడా తెలుసుకోవాలి. ఏర్పడితే జీవితకాలం ఉంటుందా అనే అనుమానం కూడా వస్తుంది. కనుక ఈ విషయం తెలియజేయడం కోసం ఈ సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. ఇకపోతే వృషభ రాశి వాళ్ళకి పితృవంశ, మాతృవంశ సూతకాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆర్థికంగా వృషభ రాశి వారు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. రుణాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి, అంటే కొంత అప్పులు చేసే పరిస్థితి ఉంటుంది. ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ జూన్ నుంచి తర్వాత కనీసం 3 నెలల వరకు, మ్యాక్సిమం 6 నెలల వరకు ఎక్కువ స్థాయిలో వ్యాపారులు అయితే ఎక్కువ పెట్టుబడులు పెట్టకుండా ఉండటం, అలాగే అతి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చేసేటట్లయితే మంచిది. కనీసం జూన్ నుంచి జూలై, ఆగస్టు ఈ 3 నెలల వరకు కూడా ముఖ్యమైనటువంటి శుభకార్యాలు కానీ ముఖ్యమైన పనులు కానీ చేయకుండా ఉంటే మంచిది. ఇది ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి చెప్పినటువంటి సూచన. ఆ తర్వాత చేసుకోవచ్చు, దాని ప్రభావం ఉండదు. ఇక ఆర్థిక రంగంలో ఇబ్బంది ఉంటుంది, ఉద్యోగపరంగా ఇబ్బంది ఉంటుంది, శారీరక అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంటాయి. అలాగే ఎవరైతే 40 సంవత్సరాలు దాటిన వృషభ రాశి వాళ్ళు ఉంటారో వారికి కానీ వాళ్ళ జీవిత భాగస్వామికి కానీ తప్పనిసరిగా అనారోగ్య సూచనలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటివి వృషభ రాశి వాళ్ళకి ఏర్పడేటువంటి చెడ్డ ఫలితాలు. ఇక మిథున రాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే ఎంత సంపాదించినా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కుటుంబంలో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి వాగ్వివాదాలు ఏర్పడతాయి. అలాగే ప్రతి పనిలోనూ 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్న చోట 1000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మిథున రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. ఇకపోతే మిథున రాశి రాజకీయ నాయకులకైతే
దాదాపుగా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలే గోచరిస్తున్నాయి. వాళ్ళకి కొంత శుభప్రదంగా లేదని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వివాహ విషయాల్లో ఆలస్యం అవటం, అలాగే వివాహ ప్రయత్నాలు లేట్ అవటం, ఏదైనా సరే ఏ పని చేపట్టినా సరే ప్రతిదీ డిసప్పాయింట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆలస్యం అవుతూ ఉంటుంది, నిరుత్సాహం ఏర్పడుతూ ఉంటుంది. శక్తి వంచన లేకుండా చిట్ట చివరి దాకా పోరాడినా కూడా కొన్ని సందర్భాల్లో ఫలితం ఉండదు. అనుకోని అవాంఛనీయటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఇది మిథున రాశి వాళ్ళకి ఏర్పడేటువంటి ఇబ్బందులు. తర్వాత రాశి తులారాశి. ఈ తులారాశి వారికి అష్టమ స్థానంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అలాగే ఈ తులారాశిని కుజుడు తన సప్తమ దృష్టితో వీక్షించటం అనేటువంటిది కూడా జరుగుతోంది. దీని ప్రభావం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే తులారాశి వాళ్ళకి గొడవలు అవటం, ఘర్షణలు జరగటం, పోలీస్ స్టేషన్లు, కేసులు, కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు, కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు, జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు. కొంతమంది ఎవరైతే జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు పీక్ స్టేజ్లో ఉంటాయో వాళ్ళు ఈ ముఖ్యంగా మే నుంచి లెక్కేసుకున్న ఆగస్టు సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ఈ కాలంలో ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల కొంత డైవర్స్ తీసుకునే పరిస్థితి దాకా వెళ్ళటం, ఇటువంటి ఇబ్బందులు కలిగితే గనక జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా కూడా అధికంగా రుణాలు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఎంత డబ్బు వచ్చినా చాలని పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు, తొందరగా కోపం రావటం, తీవ్రమైనటువంటి ద్వేషం కలగటం, అలాగే ప్రపంచ వాతావరణం మీద చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం, అంటే సమాజంలో చుట్టుపక్కల జరుగుతున్నటువంటి వాటి యొక్క ప్రభావం తులారాశి వాళ్ళ మీద ఈ 5-6 నెలల కాలం పాటు ఏదైతే ఉంటుందో అది బాగా ఎక్కువగా పడుతుంది. మన చుట్టుపక్కల మంచివాళ్ళు ఉంటే వీలైనంత వరకు మంచిగా సాగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చుట్టుపక్కల ప్రతిక్షణం గొడవ పెట్టుకునేవాళ్ళు, ప్రతిదానికి పోట్లాడే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిదానికి పోలీస్ స్టేషన్ గడపెక్కేటువంటి వాళ్ళు, ప్రతిదానికి కోర్టు కేసులు వేసుకునేటువంటి వాళ్ళు, ప్రతి విషయంలోనూ కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసేవాళ్ళు పక్కనుంటే వాళ్ళ యొక్క ప్రభావం తులారాశి వాళ్ళ మీద బాగా ఎక్కువగా పడటం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు, ఆందోళన, కోర్టు కేసులు, ఇబ్బందులు, అలాగే ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఆరోగ్యం దెబ్బతినటం, అలాగే వాహన ప్రమాదాలు, ఆయుధఘాతం, సర్జరీస్ ఇలాంటివి జరిగే అవకాశాలు తులారాశి వాళ్ళ విషయంలో గోచరిస్తున్నాయి. ఇక తర్వాత రాశి ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే సహజంగా ఈ పంచగ్రహ కూటమి 6వ స్థానంలో జరగడం వల్ల శత్రువులందరూ నశిస్తారు. దీర్ఘరోగులకి కొంత ఉపశమనంగా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే చాలామంది గమనించని అంశం, చాలామంది సిద్ధాంతాలు కూడా గమనించని అంశం ఏంటంటే ఈ ధనురాశ్యాధిపతి అయినటువంటి గురుమోఢ్యం జరుగుతుంది. రవితో కలిసి అస్తంగత దోషం పట్టి ఉన్నాడు. రాశ్యాధిపతి ఎప్పుడైతే బలహీనుడవుతాడో, ఎంత గురుచంద్రులు కలిసిన గజకేసరి యోగం ఉన్నా, రవిబుధులు కలిసిన బుధాదిత్య యోగం ఉన్నా అవి వాటి వరకే పనిచేస్తాయి. అంటే తెలివితేటలు బాగా పనిచేస్తాయి, ఆర్థికంగా కొంత బెటర్గానే ఉంటారు, మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. కానీ అనేక రకాలుగా అప్పులు చేయవలసిన పరిస్థితి, డబ్బు నిలకడ ఉండని పరిస్థితి, అంటే ఎంత డబ్బు దాచాలనుకున్నా దాయడానికి కుదరని పరిస్థితులు, కుటుంబంలో వాగ్వివాదాలు, జీవిత భాగస్వామితో తగాదాలు, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య భేదాభిప్రాయాలు, మాట తోలటం వల్ల దానికి సంబంధించిన మూల్యం చెల్లించటం, ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. జరగవలసినటువంటి శుభ ఫలితాలు ఏవైతే ఉంటాయో కొంతమేర మాత్రమే జరుగుతాయి. అంటే ఆర్థికంగా సంపాదించగలుగుతారు, మంచి తెలివితేటలు కలిగి ఉంటారు, వచ్చిన సమస్యలని ఫేస్ చేసి వాటి నుంచి బయటపడగలుగుతారు. అంతే తప్పితే వీళ్ళకి అనుకూలత అయితే రావడం లేదు. ఇక తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల జరగబోయేటువంటి అంశం ఏమిటంటే, ముఖ్యంగా కుంభరాశి వాళ్ళెవరికీ కూడా సకాలానికి భోజనం ఉండదు, సకాలంలో నిద్ర ఉండదు, జీవితంలో సుఖం ఉండదు. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎన్ని అవకాశాలున్నా ఈ కుంభరాశి వాళ్ళకి కొన్ని అపనిందలు పట్టడం, కొన్ని నీలాపనిందలు కలగటం, అలాగే కొంత అనారోగ్య సూచనలు, ముఖ్యంగా జాయింట్ పెయిన్స్, ఎముకలకి సంబంధించి, రక్తానికి సంబంధించి సమస్యలు రావటం, అలాగే స్కిన్ ఎలర్జీస్ రావడం, ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు, మాతృవంశ పితృవంశ సూతకాలు, అంటే తండ్రి గారికి తల్లి గారికి సంబంధించినటువంటి బంధువుల్లో
పెద్దవాళ్లలో ఎవరన్నా వెళ్ళిపోవటం, బంధుమిత్ర మరణాలు అంటే స్నేహితులు ఎవరన్నా చనిపోవటం, అలాగే మీకు బాగా సహాయం చేసేటువంటి వాళ్ళు ఆకస్మికంగా దూరం అయిపోవటం, కనీసం ఈ కాలంలో ఈ 5-6 నెలల కాలంలో మీకు అవసరమైనటువంటి సమయంలో వాళ్ళు కనీసం మీకు గుర్తు కూడా రాకపోవటం, ఇటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా చతుర్థ స్థానంలో గజకేసరి యోగం, బుధాదిత్య యోగం అంటే గురుడు చంద్రుడు రవి బుధులు కలిసి ఉండడం వల్ల కొంత స్థిరచరాస్తులు కొంతమంది కొనుగోలు చేసినప్పటికీ కూడా తప్పనిసరిగా రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. అంటే కొనుగోలు చేయాలంటే డెఫినెట్గా అప్పు చేయాల్సిందే, సాధారణంగా కొనటం అనేటువంటిది జరగదు. ముఖ్యంగా మాతృవంశ వర్గీయుల రీత్యా ఇబ్బందులు, వాళ్ళకి ఇబ్బందులు, స్త్రీ మూలక తగాదాలు, స్త్రీల వల్ల తగాదాలు, ఇటువంటివన్నీ కూడా ఏర్పడబోతున్నాయి. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు, వ్యాపార భాగస్వాములతో భేదాభిప్రాయాలు, అలాగే నీచజన సాంగత్యం, ఇటువంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ పంచగ్రహ కూటమి అమావాస్య నాడు ఏర్పడుతున్నటువంటి దీనివల్ల ముఖ్యంగా ఈ ప్రభావాలు సూచించబడుతున్నాయి. ఇక తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి తృతీయ స్థానంలో ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి యాక్చువల్గా అయితే మంచి ఫలితాలు ఇవ్వాలి, కానీ ఎందుకు ఇవ్వట్లేదంటే ఇక్కడ ధనురాశికి చెప్పినట్టుగా మీనరాశికి కూడా అధిపతి గురుడు అవుతాడు. అలాగే ఈ గురుడు రవితో కలవడం వల్ల అస్తంగత దోషం అంటే గురు మౌఢ్యం ఏర్పడుతుంది. గురుడిచ్చే శుభ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి పరిపూర్తిగా ఇవ్వడం కుదరదు. కుదరకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోతలాగా ఉంటుంది. చేసేటువంటి వర్క్ ప్లేస్లో మంచి పేరు ప్రతిష్టలు, చాలా అసలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన, మానసిక ఉద్వేగభరితంగా ఉండటం, ప్రతిదానికి ఎమోషనల్ అవ్వటం, కొన్ని సందర్భాల్లో ఈ పంచగ్రహ కూటమితో పాటుగా 2వ స్థానంలో ఉన్న కుజగ్రహ ప్రభావం, జన్మలగ్నంలో రాహువు, సప్తమంలో కేతు ఉన్న వాటి వల్ల ప్రభావం వల్ల కూడా ఈ మీనరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా ప్రతి పనిలోనూ ఆటంకాలు కలగటం, ఒకదానికి 4 సార్లు ప్రయత్నం చేయటం, అలాగే ఎంత ప్రయత్నం చేసినా ధనం నిల్వ చేయలేకపోవటం, అప్పులు చేయవలసిన పరిస్థితులు రావటం, డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవ్వటం, అటువంటివన్నీ కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల ఈ ఆగస్టు వరకు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా దాదాపుగా సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు వరకు అయితే మాత్రం ఖాయంగా ఉంటాయి. కనుక నేను చెప్పినటువంటి ఈ రాశుల వాళ్ళు వృషభ రాశి, మిథున రాశి, తులారాశి, ధనురాశి, కుంభరాశి, మీనరాశి, ఈ రాశుల వాళ్ళకి చెడ్డ ఫలితాలు సూచించబడుతున్నాయి. ఇక కుటుంబంలో భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు జరుగుతాయి, సంతానపరంగా ఇబ్బందులు వస్తాయి. కనుక వీళ్ళందరూ కూడా ఆగస్టు మాసం వరకు ముఖ్యంగా కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టకుండా ఉండటం, వీలైనంత వరకు కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం, అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటం, ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే మరి ఆల్రెడీ ఏర్పడుతుంది కనుక మరి దీని పరిహారంగా ఏం చేయాలంటే గతంలో చెప్పాను నేను, ఈ పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అనేటువంటి దేశాల మీద, దేశాధినేతల మీద అధిక ప్రభావం చూపిస్తుంది, కానీ కామన్ మ్యాన్ మీద ప్రభావం చూపిస్తుంది, కానీ ఒక పరిధి వరకే చూపిస్తుంది. కనుక వాటి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకరీత్యా భృగు పాశుపత హోమం, గురు పాశుపత హోమం, అలాగే అఘోర పాశుపత హోమం, ఇటువంటివి వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకరీత్యా జరిపించుకోవటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం ఈ 6 నెలల పాటు, అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించటం, ఇటువంటివి చేసేటట్లయితే భూసూక్త పారాయణ చేయటం, కష్టాలు వచ్చినటువంటి వాళ్ళు పవన సూక్త పారాయణ చేయటం, అంటే ఇప్పుడు పవన సూక్తం అందరికీ రాకపోవచ్చు, వచ్చినటువంటి బ్రాహ్మణుల సహకారంతో చేయించుకోవటం, అలాగే వీటి రీత్యా కొంతమందికి అష్టమ స్థానంలో అంటే తులారాశి వాళ్ళకి అష్టమ స్థానంలో జరుగుతుంది, కొంత గండకాలం అని కూడా చెప్పవచ్చు. వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా మృత్యుంజయ జపం హోమం, ఆయుష హోమం, ఇటువంటివి వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు అవసరమైన చోట అవసరమైనంత వరకు చేయించుకునేటట్లయితే వీటి నుంచి తప్పించుకోగలుగుతారు, చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. హరి ఓం తత్సత్. శుభం.